నేను ఆన్ ది వేలో ఉన్నాను. కాసేపట్లో థియేటర్స్ దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి, ఫ్యాన్స్ అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నేను డెఫినెట్ గా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ ఇప్పుడు మనం చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఫ్యాన్స్ కి కొన్ని థియేటర్స్ లో 1 AM షోస్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అవడం, ఆల్రెడీ కొంతమంది టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా ఈ షోస్ క్యాన్సిల్ అవడం, ఎస్పెషల్లీ కూకట్పల్లిలో ఉన్నటువంటి భ్రమరంభ మల్లికార్జున థియేటర్స్ లో ఎన్టీఆర్ అభిమానులు అంటే నందమూరి అభిమానులు కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటారు ఆ థియేటర్స్ ని. ఆ థియేటర్స్ లో 1 AM షోస్ అనేవి క్యాన్సిల్ అవినవి. బికాస్ ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ కి థియేటర్ యాజమాన్యానికి చిన్న క్లాష్ రావడం వల్ల అవి క్యాన్సిల్ అవ్వడం. ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉండబోతుందో, ఫ్యాన్స్ ఇప్పుడు అక్కడ వాళ్ళకి రిఫండ్ చేస్తారా, వాళ్ళ అమౌంట్ అనేది ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, సో నెక్స్ట్ ఇంకా ఎక్కడ బుక్ చేసుకుంటున్నారు. కొన్ని థియేటర్స్ లో ఆల్రెడీ 1 AM షోస్ టికెట్స్ బ్లాక్ చేసి పెట్టడం, అవి ఫ్యాన్స్ టికెట్స్ దొరకపోవడం, అన్ని కూడా బయట టికెట్స్ కొంచెం ఎక్కువ రేట్లతోనే దాదాపు 2 నుంచి 4,000 5,000 వరకు టికెట్స్ అమ్మడం అనేది కూడా కొంచెం ఫ్యాన్స్ లో కొంచెం అది కొంచెం డిసప్పాయింట్ గానే ఉంది. సో అది ఒకటి తప్పితే మిగిలిందంతా ఆల్రెడీ మనకి ఓవర్సీస్ లో షోస్ అయితే ఆల్రెడీ పడిపోయినాయి. అక్కడ నుంచి దేవరాకి సంబంధించిన టాక్ కూడా తెలుస్తూ ఉంది. సినిమా మాత్రం సో డెఫినెట్ గా చాలా చాలా అయితే బాగుంది. లాస్ట్ 20 minutes అయితే చాలా బాగుంటుంది సినిమా. సో విజువల్ పిక్స్ కూడా, స్టోరీ కూడా కొరటాల శివ చాలా బాగా హ్యాండిల్ చేశారు అంటే పాజిటివ్ టాక్ ఆల్రెడీ సో ఓవర్సీస్ లో మనకి వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి రామ్ చరణ్ కూడా ట్వీట్ చేశారు. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి ఒక్కరు ట్వీట్ చేస్తున్నారు, సినీ సెలబ్రిటీస్ అందరూ రేపైతే ట్వీట్ల వర్షం కురుస్తుంది. అదంతా విషయాన్ని కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ డే అంటే ఫ్యాన్స్ డే. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇన్ఫాక్ట్ సినీ ఇండస్ట్రీ ఇటువంటి చర్చ జరుగుతోంది. 200 crores ఆ మార్క్ ని దాటే అవకాశం ఉందంటే చర్చ జరుగుతోంది. నిజమైన అంత సినారియో కనిపిస్తోంది అక్కడ. ఎంతవరకు క్రాస్ చేయొచ్చు అంటూ కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతవరకు ఉండొచ్చు అంటూ టాక్ ఉంది. డెఫినెట్లీ ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ లోనే 80 కోట్ల వరకు కూడా ఆల్రెడీ రాబట్టేసింది. సో ఫస్ట్ డే 200 crores డెఫినెట్లీ కలెక్షన్ చాలా ఉన్నాయి. బికాస్ సో ఫ్యాన్స్ అంత ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇంకా షోస్ కూడా అదనపు షోస్ యాడ్ చేశారు, టికెట్స్ పెట్టారు. కలెక్షన్ అనేది డెఫినెట్ గా 200 crores అనేది క్రాస్ చేస్తుంది. బికాస్ ఇంకా ఓవర్స్ లో మూవీ షోస్ వచ్చిన తర్వాత పాజిటివ్ టాక్ కూడా కొంతవరకు తెలుస్తూ ఉంది. ఎస్పెషల్లీ మూవీకి సంబంధించి సెకండ్ హాఫ్ చాలా హైలైట్ అని చెప్తున్నారు. డ్యూయల్ రోల్ కాబట్టి డ్యూయల్ రోల్ లో మనకి ఇంకా సైఫ్ అలీ ఖాన్, ఇంకా జాన్వీ కపూర్. ఎగ్జాక్ట్లీ, నేను ఇంకా జాన్వీ కపూర్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ఈ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాననే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్టీఆర్, శ్రీదేవి తర్వాత ఆ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు అనుకున్నప్పుడు ఎన్టీఆర్, జాన్వీ కపూర్కి సంబంధించి ఈ పేర్ ఒక మూవీ చేస్తే బాగుండంత అనుకున్న తరుణంలో ఇప్పుడు మూవీ రిలీజ్ అవుతోంది. ఎలా ఉండబోతోంది? ఇన్ఫాక్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఫ్యాన్స్ లో? డెఫినెట్లీ వీళ్ళ కాంబినేషన్ గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది. ఇంతకుముందు ఎన్టీ రామారావు, శ్రీదేవి కాంబినేషన్ ఎట్లా ఉంటుందో వీళ్ళ కాంబినేషన్ వీళ్ళకి చూస్తే ఆ పేరు గుర్తొస్తుందని కూడా మనం కొంతమంది ఆడియన్స్ దగ్గర కామెంట్స్ విన్నాం. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అనిరుద్ధ్ ఎస్పెషల్లీ, సో ఇప్పుడు ప్రతి మూవీకి అనిరుద్ధ్ మ్యూజిక్ తో కొంచెం యాడ్ ఆన్ చేస్తున్నారు సినిమాకి. డెఫినెట్గా ఈ మూవీకి అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఇయర్ సాంగ్ కావచ్చు, కుట్టమల్లి సాంగ్ కావచ్చు, దావూదీ సాంగ్ కావచ్చు. అండ్ ఇక టీం నుంచి ఇప్పుడు ఒక కొన్ని గంటల ముందు ఆయుధ పూజ సాంగ్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఇంకా చాలా హైప్ పెంచేలాగా ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ ని ఎలా చూడాలనుకున్నారు అలా చూసేలాగా ఆ దేవర క్యారెక్టరైజేషన్ ఆ సాంగ్ లో కనిపిస్తూ ఉంది, ఆయుధ పూజ సాంగ్ లో కూడా. బట్ అనేంద్ర, మీకు అందరూ కనిపిస్తోంది, కానీ యూ కాంట్ అండర్స్టాండ్ మీ. నాకు టికెట్ దొరకలేదు అనేంద్ర, అండ్ ఐ వాజ్ వెరీ వరీడ్ రేపు ఎలా మూవీకి వెళ్ళాలని చెప్పి. అండ్ సో కంక్లూడింగ్ ఏమంటూ ఉన్నారు ఫ్యాన్స్? మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అక్కడ రేపటికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ లో? సో ఆల్రెడీ ఇక్కడ థియేటర్స్ దగ్గర వాళ్ళు డీజేలు పెట్టి దేవరా సాంగ్స్ ని రిపీట్ మోడ్ లో పెట్టి వింటూనే ఉన్నారు. సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. సో మూవీ పడిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ మూనగలతో బయటకు వచ్చిన ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉన్నారు. సో అదే కంటిన్యూ అవుతుంది. సో రిపీట్ మోడ్ తో డెఫినెట్ గా ఫ్యాన్స్ సినిమా చూస్తారు అని చెప్పేసి తెలుస్తా ఉంది. సో రేపటి నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక ఫెస్టివల్ అయితే ఫెస్టివల్ అని ఉంటుంది. రైట్.
రైట్ అనింద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం వరల్డ్ వైడ్ గా దేవరా ఫీవర్ మొదలైపోయింది. అర్ధరాత్రి నుంచి స్పెషల్ షోలు మొదలు కాబోతున్నాయి. దేవర రివ్యూల పేరుతో సోషల్ మీడియాలో సందడి మొదలైంది. విడుదలకు ముందే ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తున్నాడు దేవరా. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఇప్పటికీ దాదాపు 80 కోట్లు సొంతం చేసుకుంది. తొలి రోజు 200 కోట్ల రూపాయల మార్క్ దాటుతుందంటూ కూడా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమా రికార్డులు షేక్ చేయబోతోంది అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. థియేటర్ల దగ్గర టపాసులు పేల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం నేను కూడా దేవర టికెట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ నాకు దేవర టికెట్ దొరకట్లేదు. వరల్డ్ వైడ్ గా ప్రస్తుతం ఈ ఫీవరే ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం దేవర ఫీవర్ కనిపిస్తోంది. అర్ధరాత్రి నుంచి స్పెషల్ షోస్ ప్రారంభం కాబోతున్నాయి. ఒకవేళ మీ కనుక టికెట్ దొరికిందా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా నేను టికెట్ ట్రై చేస్తున్నాను, మా టీం కూడా నా కోసం టికెట్ ట్రై చేస్తోంది. దేవర రివ్యూల పేరుతో సోషల్ మీడియాలో ఇప్పుడు సందడి మొదలైంది. విడుదలకు ముందే ఇండస్ట్రీలో రికార్డులను షేక్ చేస్తోంది దేవర. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దాదాపు 80 కోట్లు ఇప్పటికే ఆర్జించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ తొలి రోజే 200 కోట్ల రూపాయల మార్క్ దాటేస్తుంది అంటూ కూడా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమా రికార్డులు షేక్ చేయబోతుందంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇక థియేటర్స్ దగ్గర టపాసులు పేల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. జూనియర్ ఎన్టీఆర్ నుంచి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఒక్కసారి మొన్న జరిగిన ఆ ఘటనకు సంబంధించి మనం చూస్తే అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా సిచ్యువేషన్స్ ఒక్కసారిగా డిమాండ్ చేస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ కూడా తన ఫ్యాన్స్ని మెప్పించేందుకు ఒకసారి అదిగో నేను మాట్లాడడం కదా, ఒకసారి ఆ కటౌట్స్ చూసే ప్రయత్నం చేయండి. ఆ కటౌట్స్ ఒకసారి చూడండి. ఇప్పటికీ థియేటర్స్ దగ్గర దసరాకి ముందే ఒక పండగ వాతావరణం నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కటౌట్స్ కావచ్చు, బ్యానర్స్ కావచ్చు, పాలాభిషేకాలు, పూలదండలు, బాబా ఫ్యాన్స్ అయితే మాత్రం సిద్ధం చేసేసుకున్నారు రేపు పండగ చేసుకోవడానికి. దసరాకి వరల్డ్ వైడ్ ఫీవర్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతుంది అంటే కనుక ఫ్యాన్స్ విషయంలో మాత్రం అడిగితే అవుననే మాట వినిపిస్తుంది. దేవరా మాత్రం ప్రస్తుతం వరల్డ్ వైడ్గా టాక్ మొదలైంది. అప్డేట్స్ అందించేందుకు అనింద్ర సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఆ రిక్వెస్ట్ టీమ్ ఆ విజువల్స్ చూపించబడుతుంది. అదిగో మీరు చూడొచ్చు. పూలదండలతో పాటు అలాగే అక్కడ ఇంకా స్పెషల్ షోస్ కూడా ప్రారంభం కాలేదు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయనేది అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అనేంద్ర సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎటువంటి టాక్ ఉంది, ఫ్యాన్స్ లో ఎటువంటి చర్చ నడుస్తోంది అనేంద్ర? ఎస్ సచిన్, ఇప్పటికే దేవరాకి సంబంధించి ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో మనం చూసాం. ఎందుకంటే ఎన్టీఆర్ సోలోగా వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది. అండ్ ఇంకా జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ అండ్ ఇంకా ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది. ఆచార్య తర్వాత కొరటాల శివ అసలు మూవీని ఎలా డైరెక్ట్ చేశారు, ఎలా ఉండబోతుంది అని అంతా వెయిట్ చేశారు. సో దానికి సంబంధించి మనం ట్రైలర్ చూసిన తర్వాత సో ఫ్యాన్స్ కి అయితే అర్థమైంది సినిమా ఎలా ఉండబోతుందని చెప్పేసి. ఇంకా దానికి ఇంకా సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా హైప్ అనేది ఇంకా క్రియేట్ అయిపోయింది మూవీకి. అండ్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. బట్ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎంత మంది ఫ్యాన్స్ వచ్చారు అంటే ఒక 4-5,000 మెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తే ఒక 30,000 మెంబర్స్ వరకు ఎన్టీఆర్ ని చూడడానికి రావడం. బట్ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది క్యాన్సిల్ అవ్వడం అనేది చాలా బాధాకరం అయినప్పటికీ సో ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకుని టికెట్స్ ఎక్కడెక్కడ దొరికితే అక్కడ వరకు వెళ్ళి వాళ్ళు టికెట్స్ తీసుకుని సో తమ హీరోని సో ఫస్ట్ మిడ్ నైట్ షోకి ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాలు పర్మిషన్స్ ఇచ్చాయి కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల సీఎం పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి 1 AM షోస్ అయితే సో ఇప్పుడెప్పుడు ఇంక కొద్ది గంటల్లో ఇంకా తమ దేవర ఆగమనం అవుతుంది అని చెప్పేసి థియేటర్ల ముందు ఫ్యాన్స్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్న పరిస్థితి. కటౌట్లకి, ఫ్లెక్స్లకి చాలా మందికి నుంచి కామెంట్స్ వస్తున్నాయి అనింద్ర. ఇప్పటికే మనం ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది వాళ్ళకి, మీకు ఏమైనా టికెట్ దొరికిందంటే కనుక చాలా మంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. లెట్ మీ కమ్ టు యూ, మీకు టికెట్ దొరికిందా అనింద్ర? ఎస్, అంటే టికెట్ తీసుకున్నాం. బట్ మనకి 1 AM కి
మనం వాళ్ళ ఆడియన్స్ కి అసలు సినిమా ఎలా ఉంది అనేది చూపించాలి కాబట్టి సో నేను ఆఫ్టర్ దట్ అనింద్ర సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒకసారి మీ లైన్ ఉండే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే వనేం షోకి సంబంధించి ఫ్యాన్స్ ఇక్కడ థియేటర్స్ దగ్గర ఎటువంటి సందడి వాతావరణంలో మీరు చూస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక దీపావళి, ఒక దసరా, ఒక సంక్రాంతి అన్ని కలిపి వచ్చేసానట్టుగా ఉంది. అక్కడ వ్యూ అంతా ఫ్యాన్స్ అంతా దత్తరి నించేస్తున్నారు. అక్కడ కట్అవుట్స్ పట్టుకొని పాలాభిషేకాలు పూలదండలతో సిద్ధమైపోయారు. విజువల్స్ మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. ఒక్కసారి మీరు కనుక ఈ షో చూస్తూ ఉంటే కనుక మీకు టికెట్ దొరికిందా లేదా, మీ హ్యాపీనెస్ ఏంటి, ఆ టికెట్ దొరకడానికి మీరు పడ్డ కష్టాలు ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. కాస్త సరదాగా ఉండేవి ఏమైనా ఉంటే కనుక నేను తప్పకుండా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ ఎస్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కట్అవుట్స్ కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కట్అవుట్స్ ఎక్కడ చూసినా థియేటర్స్ దగ్గర దేవరా ఫీవర్ మనకు కనిపిస్తోంది. ఆ కట్అవుట్ కావచ్చు, ఆ ఊపు కావచ్చు, ఆ ఉత్సాహం కావచ్చు. అట్ ద సేమ్ టైం మా ప్రతినిధి ఆనంద్ర కూడా టికెట్ దొరికిందంట. ఆనందంలో తను కూడా ఉన్నాడు. అండ్ అప్డేట్స్ అందించేందుకు నేను డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది తనని. ఆనంద్ర, మీరు ప్రెసెంట్ అక్కడ థియేటర్స్ దగ్గర మరి కాసేపట్లో వెళుతున్నారా లేకపోతే వెళ్ళారా, ఆన్ ద వేలో ఉన్నారా? ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు మీరు? నేను ఆన్ ది వేలో ఉన్నాను. కాసేపట్లో థియేటర్స్ దగ్గరికి వెళ్ళి అసలు అక్కడ సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి, ఫ్యాన్స్ అసలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నేను డెఫినెట్ గా మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ ఇప్పుడు మనం చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఫ్యాన్స్ కి కొన్ని థియేటర్స్ లో 1 AM షోస్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అవడం, ఆల్రెడీ కొంతమంది టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా ఈ షోస్ క్యాన్సిల్ అవడం. ఎస్పెషల్లీ కూకట్పల్లిలో ఉన్నటువంటి భ్రమరాంబ మల్లికార్జున థియేటర్స్ లో ఎన్టీఆర్ అభిమానులు అంటే నందమూరి అభిమానులు కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అవుతుంటారు ఆ థియేటర్స్ ని. ఆ థియేటర్స్ లో 1 AM షోస్ అనేవి క్యాన్సిల్ అవినవి. బికాజ్ ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ కి థియేటర్ యాజమాన్యానికి చిన్న క్లాష్ రావడం వల్ల అవి క్యాన్సిల్ అవ్వడం. ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి ఎలా ఉండబోతుందో, ఫ్యాన్స్ ఇప్పుడు అక్కడ వాళ్ళకి రిఫండ్ చేస్తారా, వాళ్ళ అమౌంట్ అనేది ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, సో నెక్స్ట్ ఇంకా ఎక్కడ బుక్ చేసుకుంటున్నారు. కొన్ని థియేటర్స్ లో ఆల్రెడీ 1 AM షోస్ టికెట్స్ బ్లాక్ చేసి పెట్టడం, అవి ఫ్యాన్స్ టికెట్స్ దొరకపోవడం, అన్ని కూడా బయట టికెట్స్ కొంచెం ఎక్కువ రేట్లతోనే దాదాపు 2 నుంచి 4,000 5,000 వరకు టికెట్స్ అమ్మడం అనేది కూడా కొంచెం ఫ్యాన్స్ లో అది కొంచెం డిసప్పాయింట్ గానే ఉంది. సో అది ఒకటి తప్పితే మిగిలిందంతా ఆల్రెడీ మనకి ఓవర్సీస్ లో షోస్ అయితే ఆల్రెడీ పడిపోయినాయి. అక్కడ నుంచి దేవరాకి సంబంధించిన టాక్ కూడా తెలుస్తూ ఉంది. సినిమా మాత్రం సో డెఫినెట్ గా చాలా అయితే బాగుంది. లాస్ట్ 20 minutes అయితే చాలా బాగుంటుంది సినిమా. సో విజువల్ పిక్స్ కూడా, స్టోరీ కూడా కొరటాల శివ చాలా బాగా హ్యాండిల్ చేశారు అనే పాజిటివ్ టాక్ ఆల్రెడీ సో ఓవర్సీస్ లో మనకి వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి రామ్ చరణ్ కూడా ట్వీట్ చేశారు. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి ఒక్కరు ట్వీట్ చేస్తున్నారు. సినీ సెలబ్రిటీస్ అందరూ రేపైతే ట్వీట్ల వర్షం కురుస్తుంది. అదంతా విషయాన్ని కాస్త పక్కన పెట్టే ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ డే అంటే ఫ్యాన్స్ డే. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఇన్ఫాక్ట్ సినీ ఇండస్ట్రీ ఇటువంటి చర్చ జరుగుతోంది. 200 crores ఆ మార్క్ ని దాటే అవకాశం ఉందంటే చర్చ జరుగుతోంది.